హాయ్ ఆల్, ఈరోజు మన దగ్గర 3 అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ అప్డేట్ అనేది మనకు వచ్చేసరికి జాబ్ అప్డేట్ ఒకటి, అండ్ అలాగే ఓటీటీ రిలీజెస్ గురించి మూవీ అప్డేట్ ఉంది. ఇంకోటి మనకి యూపీలో ఎప్పుడేదో సంఘటన జరుగుతుంటుంది కదా, దాని మీద కూడా ఇంకో అప్డేట్ ఉంది. సో ఈ 3 అప్డేట్స్ అనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ యూపీలో జరిగిన సంఘటన గురించి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు జనరేషన్లో ఇయర్ ఫోన్స్ అనేది చాలామంది హ్యూజ్గా వాడుతున్నారు. సో దాని మీదనే డిపెండ్ అయిపోయారు ఇయర్ ఫోన్స్ మీద. ఎక్కడికి వెళ్ళినా ఇయర్ ఫోన్సే, పాటలు వింటున్నా, తింటున్నా, డ్రైవింగ్ చేస్తున్నా, దేనికైనా సరే మనం ఇయర్ ఫోన్సే వాడుతున్నాము. సో ఆ ఇయర్ ఫోన్స్ వల్లనే ఒక డెత్ అనేది జరిగింది. సో యూపీలో ఒక 17 years ఓల్డ్ బాయ్, వాళ్ళ ఫాదర్ అనేది ఫార్మింగ్ చేస్తుంటారు. సో హెల్ప్ చేయనీకి అని చెప్పి ఫార్మింగ్ ఏరియాకి వెళ్ళేసి వస్తున్నాడు. వెళ్ళేటప్పుడు కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకునే వెళ్ళాడు. వచ్చేటప్పుడు వర్క్ కంప్లీట్ అయిపోయాక వస్తుండే దారిలో ఒక రైల్వే ట్రాక్ అనేది ఉంది. సో ఆ రైల్వే ట్రాక్ మీద కూర్చొని సాంగ్స్ వింటున్నాడు. సో ఆ సాంగ్స్ వినేటప్పుడు హ్యూజ్ సౌండ్ పెట్టుకున్నాడు కాబట్టి అతనికి బయట నుంచి వచ్చే హారన్ సౌండ్స్ ఏది వినిపించలేదు. వచ్చేటప్పుడు రైల్వే డ్రైవర్ అనేది అతను కూడా చూసి హారన్ కొట్టాడు, కానీ నో రెస్పాన్స్. అతను చూసి లేకపోవడంతో అతను యాక్సిడెంట్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ట్రైన్ అప్పటికప్పుడు సడన్గా ఆపితే లోపల ఉన్న ప్యాసింజర్స్ అందరికీ ప్రాబ్లం అయింది కాబట్టి ఏం చేసే ఛాన్స్ లేక ఇంకా అలాగే వెళ్ళిపోయాడు. సో ఇయర్ ఫోన్స్ వల్ల ఇప్పుడు ఒక అతను చనిపోయాడు. అది కూడా అసలు ట్రైన్ అతని ప్రాబ్లం కాదు, కానీ ఇయర్ ఫోన్స్ వల్ల అయింది. ఇప్పుడు ఇయర్ ఫోన్స్లో హ్యూజ్ సౌండ్ పెట్టుకోవడం ద్వారా అతనికి బయట ఏం జరుగుతుంది అనేది క్లారిటీగా అర్థం కాలేదు. సో ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉండడం వల్ల హారన్ సౌండ్ వినిపించక చనిపోయాడు. సో అందుకనే ఇయర్ ఫోన్స్ అనేది హెవీగా వాడకండి. మీరు వినండి, పాటలు కానీ మూవీస్ కానీ చూసేటప్పుడు చూడండి, కానీ సౌండ్ అనేది కొంచెం తక్కువ పెట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు, రోడ్ క్రాస్ చేసేటప్పుడు కానీ, డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ పెట్టుకోకుండా ఉండడం బెటర్. ఒకవేళ పెట్టుకున్న ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా సరే సౌండ్ అనేది వాల్యూమ్ తక్కువ పెట్టుకోండి. బయట వచ్చే సౌండ్స్ కూడా మనకి వినిపించాలి కాబట్టి సౌండ్ అనేది తక్కువ పెట్టుకోండి. సో వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ప్రాణాల మీద తెచ్చుకునేది ఎందుకు చెప్పండి. సో ప్రాణాల దాకా తెచ్చుకోకుండా మనం సేఫ్టీగా ఉంటే మంచిది. అలాగే సెకండ్ అప్డేట్ దగ్గరికి వస్తే మనకి ఓటీటీ రిలీజెస్ గురించి, అమరన్ మూవీస్ గురించి చాలామంది వెయిట్ చేశారు ఓటీటీలో ఎప్పుడు వస్తుంది అనేది. సో ఫైనల్గా మనకి నెట్ఫ్లిక్స్లోకి అవైలబుల్గా వచ్చింది. అలాగే మట్కా మూవీ అనేది మనకి ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. సో నెట్ఫ్లిక్స్లో మనకి అమరన్ మూవీ అవైలబుల్గా ఉంది, ప్రైమ్లో మనకి మట్కా మూవీ అనేది అవైలబుల్గా ఉంది. అలాగే థియేటర్లో రిలీజ్ అయిన మూవీస్ చూసుకుంటే పుష్ప 2 సంచలనం అయిపోయింది. పుష్ప 2 ప్రజెంట్ అయితే పుష్ప 2కి ఇప్పటికే మనకి 400 crores వసూలు చేసింది. ఇంకా ఫైనల్గా ఎంత టార్గెట్ రీచ్ అవుతుంది అనేది మనకు తెలియదు. సో ఎవరెవరికైతే మూవీకి వెళ్ళాలనుకుంటున్నారు, వీకెండ్లో వెళ్ళి చిల్ అవ్వాలనుకుంటున్నారో ఈ పుష్ప 2కి అయితే ప్లాన్ చేసుకొని మూవీకి వెళ్ళండి. అలాగే ఫైనల్ అప్డేట్ దగ్గరికి వస్తే మన దగ్గర జాబ్ అప్డేట్ అనేది మనకు వాకిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. అది కూడా ఏది టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి అనేది మనకు వాకిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. లొకేషన్ అనేది నేను అప్లికేషన్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోండి. ఎవరిని కాంటాక్ట్ అయ్యేదన్నీ నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్తో సహా పెడతాను, అడ్రస్ కూడా డైరెక్ట్ లింక్ పెడతాను. మీరు డైరెక్ట్ గో త్రూ అయ్యి అక్కడి వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళండి. వాకిన్ డేట్స్ వచ్చేసరికి మనకి 7th December నుంచి అప్ టు 16th December వరకు వాకిన్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. సో టైమింగ్స్ వచ్చేసరికి మనకి 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఇంటర్వ్యూ అనేది జరుగుతుంటుంది. సో కంప్లీట్ విత్ ఇన్ 1 day మనకి అన్ని రౌండ్స్ అయిపోతాయి. మనం సెలెక్ట్ అయినా రిజెక్ట్ అయినా అనేది మనకి ఎండ్ ఆఫ్ ది ఈవినింగ్ మనకి తెలిసిపోద్ది. సో ఎవరెవరికైతే ఇది వాయిస్ రోల్, జాబ్ రోల్ అనేది మనకు వాయిస్ రోల్లో ఇన్బాండ్ ప్రాసెస్ అనేది ఇది. సో ఎవరెవరికైతే వాయిస్ రోల్లో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇన్బాండ్ రోల్కి హైరింగ్ అవుతారు. ఇన్బాండ్ రోల్ అంటే మనకి ఏం లేదండి, ఒకటి ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ, జొమాటో మనకి ఉన్నాయి కదా ఈ కామర్స్ ఇది. సో వీటిల్లో మనకి ఏదన్నా కస్టమర్స్కి ప్రాబ్లం వచ్చిందనుకో వాళ్ళు కస్టమర్ కేర్ కాంటాక్ట్ అవుతారు కదా, ఆ కస్టమర్ కేర్ అనేది ఈ ఇన్బాండ్ రోల్ అనేది మనకి. సో ఇక్కడి నుంచి మనం కస్టమర్స్ మన కాంటాక్ట్ అయితే మనకి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుందో ఆ ప్రాబ్లం మనం రిజాల్వ్ చేయాలి. వాళ్ళకి క్లియర్గా ఆన్సర్స్ ఇచ్చేసి వాళ్ళ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయగలగాలి, వాళ్ళ ఇష్యూస్ని రెక్టిఫై చేయగలగాలి. అదే మన జాబ్ రోల్ అనేది వాయిస్లో ఇన్బాండ్ రోల్. సో దీనికి వాళ్ళు ఆఫర్ చేసే శాలరీ అనేది మనకి ఫ్రెషర్స్కి అయితే 1.75 నుంచి 2.5 వరకు ఆఫర్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే అప్ టు 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఈ కన్సిడరేషన్లో తీసుకుంటున్నారు. వీళ్ళు అప్ టు 3.5 వరకు ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేయవచ్చు. అది మనం నెగోషియేషన్ చేసేదాన్ని బట్టి మనకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మనం ఎలా ఉన్నది, మన పర్ఫార్మెన్స్ అనేది అంతా చెక్ చేసి ఇంటర్వ్యూలో మన నెగోషియేషన్ చేసిన బట్టి మన ప్యాకేజ్ అనేది డిసైడ్ అయ్యింది. ఫ్రెషర్స్కి అయితే 1.75 నుంచి 2.5 లోపు ఎంత ఇవ్వచ్చు, అది డిపెండ్స్ ఆన్ ఇంటర్వ్యూ. అలాగే ఇన్సెంటివ్స్ అనేది కూడా మనకి ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. 2-way క్యాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రొటేషనల్ షిఫ్ట్స్, ఏ టైం అయినా మనం ఏదో నైట్ షిఫ్ట్ కానీ డే షిఫ్ట్ కానీ ఎప్పుడైనా మనం వర్క్ చేసేటానికి రెడీగా ఉండాలి. 24/7 అయితే వర్కింగ్ టైమింగ్స్ అని ఉంటుంది మనకి. డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అనేది వాళ్ళు ఎలా షెఫిల్ చేస్తే అలా షెఫిల్ అవుతుండాలి. 5 working days ఉంటుంది, 2 week offs అనేది ఉంటుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడి నుంచి వెళ్ళి అప్లై చేసుకోండి. అలాగే వాకిన్ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది అనేది కూడా కూకట్పల్లి జరుగుతుంది, అది మ్యాప్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను.